హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ప్రేమలో పడేసావే' ఎపిసోడ్ 52. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళందరూ లైక్ చేయండి. తన మనసులో మాటలు ఎవరికీ చెప్పకుండా ఇటు తను బాధపడుతూ, అటు అభిని బాధపెడుతూ ఉంది యుక్త. శ్రీజ పెళ్లి రేపు అనగా, ఆ రోజు యుక్త ఒక్కతే ఇంట్లో ఉంది. శృతి 4 రోజుల ముందే అభి వాళ్ళ ఇంటికి వెళ్ళింది పెళ్లి గురించి. శృతి యుక్తాని అడిగితే, "నేను మ్యారేజ్ రోజు వస్తానులే శృతి నువ్వెళ్ళు" అని చెప్పింది ఈ సుద్దపూస. ఆ రోజు యుక్త హాల్‌లో మోకాళ్ళు దగ్గరికి ముడుచుకొని కూర్చొని ఉంది. పాప ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ. అభి ఇంటి దగ్గర జరగాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయాయి. ఇక తెల్లవారితే పెళ్లి. ఆ రోజు నైట్ అభి అన్ని పనులు పూర్తి చేసుకొని, "అమ్మ నాకు కాస్త పనుంది. నేను బయటికెళ్ళొస్తాను. కొంచెం లేట్ అవ్వొచ్చమ్మా. ఎర్లీ మార్నింగ్ అయినా వచ్చేస్తాను. ఓకేనా?" అన్నాడు. "అన్నయ్య ఈ టైంలో అవసరమా? మళ్ళీ పొద్దున్నే పెళ్లి పెట్టుకొని" అంది శ్రీజ. అవసరమేరా. చాలా అవసరం. నేను వచ్చేప్పుడు నీకు గిఫ్ట్ తీసుకొస్తానులే" అన్నాడు అభి. "ఏంటన్నయ్య అది?" "నాకు వదినని తీసుకొస్తావా?" అంది శ్రీజ అభి చెవిలో. అభి చిన్నగా నవ్వి అని కళ్ళు ఆర్పాడు. హై! నిజంగానా అన్నయ్య? అంది శ్రీజ హ్యాపీగా. నిజంగా నిజం. సరేనా? నువ్వెళ్ళి భోజనం తిని రెస్ట్ తీసుకో. ఓకేనా? అని అభి కార్‌లో బయలుదేరాడు. రాత్రి 9 గంటలవుతుంది. మెయిన్ డోర్ తలుపులు ధడేల్మని తెరుచుకోవడంతో యుక్త ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అభి అతడి చేతిలో డ్రింక్ బాటిల్‌తో లోపలికి వచ్చి యుక్తని చూసి కాస్త సిప్ చేసి డోర్ లాక్ చేసేశాడు. అభిని అలా చూసిన యుక్త కళ్ళు పెద్దవి అయ్యాయి. హేయ్! మెలికలు తిరుగుతుంటే అమ్మాయో అని పాట పాడుతూ ఉంటాడు. ఆ పాట పాడుకుంటూ మన అభి బాబు వచ్చాడు. అభిని చూసి లేచి నిలబడింది యుక్త. ఏంటి మేడం ఏం చేస్తున్నారు? అన్నాడు అభి యుక్త ఎదురుగా సోఫాలో కూర్చొని మందు తాగుతూ. ఆ! అభి గారు? నేనేనే. ఏంటి కదా? మొత్తానికి మీ దర్శన భాగ్యం కల్పించడం మానేశారు. ఏం నడుస్తుంది యుక్త మేడం మీ మైండ్‌లో ఇప్పుడు? అన్నాడు. అలాంటిదేం లేదు అభి గారు. మీరే మీ చెల్లి పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారని నేను కాల్ చేయడం లేదు అంది. అంతే తల కిందికి వేసుకొని. ఆహా! అట్నా! అబచ! ఏది నీ మొహం ఓసారి చూపియవే సొట్ట మొహం దాన. ఏంటే నా దగ్గరే నీ కథలా? అంత లేదమ్మా! నీ మొహం చూసి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలిసిపోతుంది. అలాంటిది ఇన్ని రోజులు నేను కామ్‌గా ఉన్నాను అంటే నువ్వు దూరం పెట్టావు అని కాదు. నేను దూరంగా ఉండాలి అనుకున్నాను కాబట్టి ఉన్నాను. నువ్వేదో నన్ను అవాయిడ్ చేసినట్టు పెద్ద అదేమంటారు? ఆవిడ పేరు నాకు గుర్తు రావట్లేదే. ఏంటబ్బా! అని చూపుడు వేలితో అతడి తలను తట్టుకుంటూ, ఎహే! ఏదో ఒక పేరులేవే. అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు గానీ, అసలు మ్యాటర్ ఏంటంటే, నీ కథేంటో తెలుసుకోవాలి అని నేను దూరంగా ఉన్నాను. అర్థమైందా? అన్నాడు అభి. దాంతో యుక్త ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది. ఓహో! ఎందుకే మాటలు రాని మూగదానిలాగా అలా ఉన్నావు? చెప్పు నీ కథేంటో చెప్పవే వింటాను అన్నాడు అభి మళ్ళీ మందు తాగుతూ. అయినా కూడా యుక్త సైలెంట్‌గా ఉండడంతో, ఏంటే ఇక నేను మాట్లాడుతూ ఉంటే అలా సైలెంట్‌గా ఉంటే ఏంటర్థం? చెప్పు ఏంటో చెప్పిక్కడ నాకు. పనేం పాట లేకుండా ఖాళీగా ఉన్నాను అనుకున్నావా? నా చెల్లి పెళ్ళే రేపు. అయినా కూడా నీ దగ్గరికి వచ్చాను అంటే నువ్వంటే నాకు ప్రేమ ఉందనే కదా అర్థం. అయినా నీ నీ మట్టి బుర్రకు అర్థం అవ్వడం లేదా? లేకపోతే నువ్వే అర్థం చేసుకోవాలి అనుకోవడం లేదా? మొన్నటి వరకు బానే ఉండి చచ్చావు కదే! మీ ఊరికి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఇలా తయారయ్యావు. నేను అందుకే మీ ఊరికి పంపనే తల్లి అని మొత్తుకున్నాను. నువ్వే వదిన పెళ్లి గిల్లి అని ఎగురుకుంటూ వెళ్ళి నన్ను ఎగిరి తన్నడానికి ఇక్కడికి వచ్చావు. అంతేనా? అన్నాడు అభి. అప్పటికే అభి మాటలకు యుక్త కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ముక్కు ఎగబీల్చుకుంటూ కోపంగా అభి వైపు చూస్తూ ఉంది. ఎహె! నువ్విప్పుడు ఏడ్చి నాకు చిరాకు తెప్పించకే. అసలే బీపీలో ఉన్నాను. ఏం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా. ముందు ఆపేయ్. ఆ ఏడుపు ఆపేయ్ అన్నాడు అభి. యుక్త కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్ళబోయింది. ఓహో! మేడం ఎక్కడికి వెళ్తున్నారండి? నేను నీతోనే మాట్లాడేది. ఇక్కడ గోడలతో కాదు. నేనిక్కడుండగా నువ్వు నీ రూమ్‌లోకి వెళ్తున్నావు. అంటే అంత బలుపు పెరిగింది అన్నమాట నీకు. ఆహా! వీడితో ఏంటి మాట్లాడేది?
అసలు వీడితో మనకెందుకు అని అనుకుంటున్నావు కదా! నువ్వంటే ఇన్ని రోజులు నాతో ప్రేమగా మాట్లాడింది, తిరిగింది అంతా ఊరికేనా? అన్నాడు అభి. అభి గారు అంది యుక్త ఏడుస్తూ. ఎహె! నువ్వాగవే! మధ్యలోకి వచ్చావంటే చంపుతా. అభి గారు అంట అభి గారు అని యుక్తని వెక్కిరిస్తూ అసలు నీ మనసుకి నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పవే! అన్నాడు ఒక కాలుని తీసి సోఫా ఎడ్జ్ పైన వేసి, మందు సీసా ఉన్న చెయ్యి అతడి తల మీద పెట్టుకొని. యుక్త నుండి రిప్లై లేకపోవడంతో, అంటే చెప్పను అని డిసైడ్ అయ్యావు అన్నమాట అని అభి లేచి నిలబడి మందు బాటిల్ మొత్తం ఖాళీ చేసి ఆ బాటిల్‌ని పక్కకి విసిరేశాడు. ఆ సౌండ్‌కి భయంగా అభి వైపు చూసింది యుక్త. అభి అడుగులు యుక్త వైపు పడుతూ ఉంటే ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. అభి అతడి శ్వాస యుక్తకి తగిలేలా ఆమెకు దగ్గరగా నిలబడి, చెప్పవే నీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పి సావు అన్నాడు. యుక్త ఏమీ లేదు అన్నట్టుగా భయంగా తల అడ్డంగా ఊపింది. ఏమీ లేకపోతే మన మధ్య ఈ దూరమేంటే? హ! అని కళ్ళు ఎగరేశాడు. నే నేనేం దూరం పెట్టలేదు అభిగారు. మీరే కాస్త బిజీగా ఉన్నారు అని ఫోన్ చేయలేదు. అంతే అని తడబడుతూ చెప్పింది యుక్త. అబచ! ఇప్పుడే నేను బిజీగా ఉన్నానంటే, ఇంతకుముందు ఎప్పుడు బిజీగా లేనా? నాకు అవి ఇంపార్టెంటా? నువ్వు ఇంపార్టెంటా? అన్నాడు. చెప్పవే నోట్లో ఏం పెట్టుకున్నావు? అలా సైలెంట్‌గా ఉంటే ఎలానే? నాకు బాగా బలిసి ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా? నీ అంతు తేల్చడానికే వచ్చానే. చెప్పవే బుజ్జమ్మ. చెప్పు. ఏం లేదు అభిగారు. ఆహా! అవునా? అలానా పాప? నువ్విప్పుడు ఏం లేదు అంటే నేను నమ్మేయాలా? అంత ఎర్రి పుష్పం గడిలా కనిపిస్తున్నానా ఏంటి నేను నీ కళ్ళకి? ఆ! అంటూ వారిరువురి మధ్యన ఉన్న ఆ దూరాన్ని కూడా చెరిపేసి అభియుక్తాన్ని గట్టిగా తనకి అదుముకున్నాడు. ఆమె అందాలు అతడికి తగిలి అతడికి రకరకాలుగా ఉంది ఆ టైంలో. హా! ఏముంటుందే మీ అమ్మాయిల్లో, ఇలా ఒక్క టచ్‌కే మమ్మల్ని బెండ్ చేసి పడేస్తారు అంటూ యుక్త నడుముని గట్టిగా వత్తి పట్టుకున్నాడు అభి. అభి గారు ప్లీజ్ వదలండి నొప్పిగా ఉంది అంది యుక్త. నొప్పి ఉండాలనే పట్టుకున్నానే ఎలా ఉంది? నొప్పి బావుందా? అని అడిగాడు. ఎందుకు అభి గారు ఇలా చేస్తున్నారు? అంది యుక్త ఏడుస్తూ. ఆహా! అవునా! మరి నువ్విన్ని రోజులు చేసిందేంటే? నువ్వు చేసిన దానికి నాకు నొప్పి రాలేదా? అప్పుడేం చేయమంటావు మరి నన్ను? నేనేం చేశాను అభి గారు? అంది. అబ్బా! నువ్వేం తెలియని ఎడ్డిపూసలాగా మాట్లాడకే. నాకెక్కడెక్కడో కాలుతుంది నువ్వు చేసిన పనికి. ఎప్పుడో నీ దవడలు వాచేవి కానీ, మళ్ళీ ఎక్కడ లేవకుండా బెడ్‌పై అతుక్కుపోతావో అని పాపం పోనీ అని వదిలేశాను. ఇదిగో చూడు పాప మ్యాటర్ ఏంటో క్రిస్టల్ క్లియర్‌గా నువ్వు నాకు చెప్తే ఓకే. అదే నేను తెలుసుకున్నాననుకో, అది చాలా ఘోరంగా ఉంటుంది. నువ్వు ఊహించని రిజల్ట్ మాత్రం పక్కా ఉంటుంది. ఇది మాత్రం చెప్తున్నా యుక్త అన్నాడు. ఏం లేదని చెప్తున్నా కూడా ఎందుకిలా చేస్తున్నారు అబ్బి గారు మీరు? అంది యుక్త గొంతు పెంచి. ఏంటే నోరు లెగుస్తుంది? అని ఆమె గొంతుని పట్టుకున్నాడు అభి. అభి కాస్త గట్టిగానే పట్టుకోవడంతో యుక్త కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి ఆ నొప్పికి. యుక్త భయపడకుండా అభి కళ్ళల్లోకే చూస్తూ ఉండడంతో ఏంటే చచ్చిపోవాలనిపిస్తుందా ఏంటి? భయం కూడా వేయట్లేదు నీ కళ్ళల్లో అన్నాడు. మీ చేతుల్లో చనిపోవడం కన్నా ఇంకేం అదృష్టం ఉంటుంది అభి గారు నాకు అంది యుక్త. ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు చెప్పి నన్ను పడేయలేవు గాని అని ఆమె నడుము ఎర్రగా అయ్యేలా నలిపేస్తున్నాడు. అభి గారు ఎందుకిలా చేస్తున్నారు? నిజంగా నొప్పిగా ఉంది. వదలండి ప్లీజ్ అంది యుక్త. నీకు ఆ మాత్రం నొప్పి కలిగించాలి లేవే. లేకపోతే నువ్వు మాట వినే రకం కాదు అని అమాంతంగా యుక్తని 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు అభి. అభి గారు ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయాలి అని నేనైతే అనుకోలేదు. నువ్వు నోరు తెరిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే తీరుతాను. అక్కడ మీ చెల్లి పెళ్లి పెట్టుకొని మీరసలు ఇక్కడికెందుకొచ్చారు? అక్కడ మీ పనులన్నీ వదిలిపెట్టుకొని మీరిక్కడ వేసే వేషాలు ఇవా? అంది. ఎందుకు వచ్చానో నీకు తెలియదా? నువ్వు నాకేమవుతాని వచ్చానో నీకు తెలియదా? ఆ! అన్నాడు అభి. తెలియదు. వెళ్ళండి. సరేనా? ఆహా! నీకు బానే ధైర్యం వచ్చేసిందే. దించుతాను ఉండు అని యుక్తాని బెడ్ మీదకి విసిరినట్టే విసిరేసి అమాంతంగా తన మీద పడ్డాడు అభి. ఆ! అభి గారు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అసలు? అని అరిచింది యుక్త. ఓహ్! చాలా బాగా అర్థమవుతుందే. తర్వాత జరగాల్సిన పని ఇప్పుడు మనకు పెళ్ళికి ముందే అవుతుంది. అంతే సింపుల్ అన్నాడు అభి యుక్తాని ఎటు కదలకుండా గట్టిగా పట్టేసుకొని.
యుక్త అభి మాటలకు షాకయ్యి, "మీరిలా చేయకూడదు అబ్బి గారు. తప్పండి. ప్లీజ్ వదలండి. ముందు ఎందుకిలా తయారవుతున్నారు మీరు?" అంది. "నన్నిలా తయారు చేసింది నువ్వే. నువ్వే పాప. ఇంతకు ముందు నేనెలా ఉండేవాడినో నీకు తెలుసు. ఇప్పుడే నేనిలా మారాను అంటే దానికి రీజన్ నువ్వు మాత్రమే" అని అన్నాడు అభి. "నేనేం చేశాను అభి గారు? ఏం చేశావో నీకు తెలియదా? లేకపోతే నేను చెప్పనా? అసలు నాతో మాట్లాడకుండా ఎలా ఉంటున్నావే నువ్వు? అంత చేదయిపోయానా నేను? లేకపోతే నీ కళ్ళకి నేను ఆనడం లేదా? లేక నన్ను వదిలేసి ఇంకా వేరే వాడినెవడైనా పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా?" అన్నాడు అభి యుక్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అంతే అభి చెంప మీద గట్టిగా ఒక్కటి పీకింది యుక్త ఏడుస్తూ. "ఏంటే అడుగుతుంటే కొడుతున్నావు? అంత బలిసిందా ఏంటి? నువ్వు మన మధ్య పెట్టే దూరానికి నాకింకా ఇంకా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. మరవన్నీ ఇప్పుడు అడగనా? అప్పుడేం చేస్తావు? నన్ను మంచిగా ఉన్నవాడిని ఇలా మార్చింది నువ్వే" అంటూ యుక్త వేసుకున్న టాప్‌ని అమాంతంగా తీసేశాడు అభి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.